వస్తా దాచిపెట్టుబడి బొలమల్లాది గారు ఉన్నారా? రైట్ 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 బొలమల్లాది గారు, అంటే రాష్ట్ర పరిస్థితులు ఏవైనా కానీ మంచి అంటే ఏమంటారు కదా, నీళ్ళకి నీళ్లు పాలకి పాలలాగా దాచిపెట్టాలా లేదు ఉన్న పరిస్థితి చెప్పాలి. సరే అది ఎగ్గొట్టడానికి చెప్పారని మీరు అనొచ్చు, అంటే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం కోసం చెప్తున్నారని. ఇప్పుడు మహాలక్ష్మి అడుగుతారా? బొలమల్లాది గారు, అంటే ఎగ్గొట్టడానికి చెప్తున్నారా నిజానికి వాస్తవాలు చెప్తున్నారా? ఇదొక అంశం. వాస్తవాలు చెప్తే కూడా అట్లా చెప్పడం కరెక్టా కాదని రెండో అంశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావటం కోసం అప్పుడున్న ప్రభుత్వానికంటే అదనంగా అన్ని పథకాలలో మేము ఇస్తాం, డబ్బులు ఇస్తాం అని చెప్పేసి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో రావటం కోసం అమలు కాని అన్ని హామీలు ఇచ్చి ఇవాళ 17 నెలలుగా 170 కోట్ల రూపాయల 1,70,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆ అప్పు ఎటు పోయిందో కూడా తెలియకుండా ఈ రోజు మామూలు చేసే ప్రయత్నం చేస్తే ఎవరిని మోసం చేసి ప్రతిపక్షంగా ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? మాట్లాడేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు, విషయాలు చెప్పేటప్పుడు అంటే అధికారంలోకి రావటం కోసం మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇచ్చే విషయంలో మాత్రం మేము ఏదైనా తాట వేస్తామని చెప్పేసి అంటే ఇది ఎంతవరకు సమంజసమని అనేది రేవంత్ రెడ్డి గారే ఆలోచించాలి. ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రజలు మీ మాటలు నమ్మి, హామీలని నమ్మి ఓట్లేసిరు కదా, అధికారాన్ని ఒప్పచెప్పారు కదా. గత ప్రభుత్వం కంటే అదనంగా ఇస్తామని చెప్పిన మాటలనే కదా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నది. ఈరోజు అర్ధాంతరంగా 17 నెలలు కాగానే చేతులు ఎత్తేసి మేము చేయలేము హామీలు అనటంతో పాటు ఉద్యోగస్తుల్ని మీరు ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం అంటే మేము ప్రజాసేవ చేసినట్టు మీరు కూడా ప్రజాసేవ చేయమని అని చెప్తారా? అయాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టిరు కదా. అంటే అధికారంలో రావడం కోసం మాత్రం ఆర్థిక పరిస్థితి ఏందనేది ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చి ఈ రోజు మాత్రం ఈ రకంగా మాట్లాడటం అనేది ఇది నిజంగా రైట్ రైట్. ఆ సిగ్నల్స్ కోసం మధ్య మధ్యలో జర్నీలో ఉన్నట్టుంది. గౌరీ గారు, అంటే ఇక్కడ ప్రధానంగా సరే హామీలు అమలు ఎగ్గొట్టడానికి కోసం విషయాలు, ఆర్థిక పరిస్థితులు అంటే శ్వేతపత్రం అనేది స్టార్టింగ్లోనే చెప్పారనుకోండి అసెంబ్లీ వేదిక. అంటే ఆర్థిక పరిస్థితుల్ని వివరించడం ద్వారా ఉద్యోగస్తులు అంటే సంక్షేమ పథకాల గురించి వారు చెప్పలేదు, సంక్షేమ పథకాలని అమలు చేస్తాం, కొన్ని అమలు చేశాను, కానీ ఉద్యోగస్తులు ఈ టైంలో కాదు, ఇది సమయస్ఫూర్తిగా ఉండాలి,